అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మీ అందరికీ తెలుసు, ఇక ఇది చదివి ఎట్లయిపోయిందో కూడా చూస్తున్నాం. సో వేర్ ఈజ్ రైతు భరోసా? రైతు భరోసా ఎందుకు వస్తుంది? ఎవరి కోసం వస్తుంది? మీ దగ్గర ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓహో, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల ఖచ్చితంగా ఇస్తారులేండి. ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే ఎన్నికలు ఉంటేనే ప్రభుత్వ ఫలాలు మీ చేతికి వస్తాయి. ఎన్నికలు ఉంటేనే మీ చేతికి ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం నిర్వహించిన పథకాలు కానీ ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ వస్తాయి. ఎన్నికలు లేవా, మిమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువైపోతాడు. ఏ దిక్కు చూసినా బిక్కటిల్లేలా మీ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు, తెలంగాణలో మనం అనుభవిస్తున్న తీరు. ఎందుకంటే ఈ విషయంలో చాలా వరకు చూడండి, యాసంగి సీజన్ మధ్యలోకి వచ్చింది. ఇంకెప్పుడు ఇస్తారో రైతు పెట్టుబడి సాయం? అసలు ఇస్తారా ఇయ్యరా? ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదేంటి? ఇప్పటికే ఏది తూకాలు కూడా అయిపోయినాయి, కొన్ని చోట్ల నాట్లు కూడా పడ్డాయి. ఓవైపు అడుగుమందు కొడతా, ఇంకోవైపు రైతు భరోసా రాక అప్పులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. రైతు భరోసా కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చెవులు నిక్కపొడిచి విని టకీ టకీ అన్న మెసేజ్ సౌండ్ వినిపిస్తలేదు. రోజులు గడిచినా నాట్ల పనులు దగ్గర పడుతున్నాయి, అయినా వస్తలేదు. నెలలు దాటున్నా ఆ ఉలికే లేదు. ఓవైపు తెచ్చిన అప్పు పెరిగిపోయింది, మళ్ళీ తెద్దామన్నా పుట్టే గతి కానీ పరిస్థితి లేదు. దీంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారంటూ ఆ దిశగా చేస్తున్నారు. వస్తుందా రాదా అంటూ టెన్షన్ పడుతున్నారు. ఓవైపు రైతు భరోసా రాక, మరోవైపు ఎరువులు దొరక్క నానా యాతన పడుతున్నారు తెలంగాణ రైతాంగం. అయితే ఇంకొక విషయాన్ని కూడా రైతులకు చెప్పాలి. ఎందుకంటే రైతన్న, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావో ఎట్లున్నావో అనేది మీ మనస్సాక్షిగా తెలుసు, కానీ ప్రభుత్వం మీ గురించి ఏం ఆలోచిస్తుందో చెప్తా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు చూడాలి కదా. ఒకటి, మీకు త్వరలో రాబోతున్న ఏది అంటే మీ కరెంట్ ఉన్నది కదా, వ్యవసాయ భూములకు సంబంధించిన కరెంటు. ఈ వ్యవసాయానికి సంబంధించిన కరెంటుకు మీకు మీటర్లు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మోటార్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులు ఇవన్నీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కానీ మంత్రివర్గానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంత లీకులు ఇచ్చే ప్రయత్నం చేసేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో ఒకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కరెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మోటార్లకు మీటర్లు పెడతారు ఒకటి. ఇంకొకటి, ఈ రైతు భరోసా కానీ లేదా రైతు బంధు కానీ రైతు బీమా కానీ పేరు ఏదైనప్పటికీ కూడా పెట్టుబడి సాయం పథకం ఎక్కడా అని మీరు వేచి చూడొచ్చు. పెట్టుబడి సాయం అనేది పడదు. మీ దగ్గర ఇప్పటి వరకు సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే అయిపోయినాయి. ఇంకా బాకీ ఉన్నాయి ఏంటి? ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ రావాలి, ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావాలి, వచ్చిన తర్వాత మీ అకౌంట్లోనే పడతాయి. ఎందుకంటే ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి తప్ప వ్యవసాయాన్ని పండగ చేసే ఆలోచన లేదు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చాలా సందర్భాలలో మాట్లాడింది వ్యవసాయం అంటే దండగా అని చాలా సందర్భంగా కూడా చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే, వ్యవసాయం అనేది పండగ చేస్తే దాని మీద ఆధారపడి ఉన్న చాలా వృత్తులు, చాలా రకాలుగా రంగాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయం మీద చాలా వరకు కూడా మీరు అందరూ కూడా చూడండి, ఒక రవాణా కానీ, దాంతోపాటు మార్కెట్ వ్యవస్థ కానీ, లేబర్ కానీ, దాంతోపాటు అమ్మకాలు కొనుగోలు వ్యవస్థ కానీ, చాలా రకాలుగా రంగాలు డిపెండ్ అయి ఉండి వ్యవసాయ రంగం మీద. ఆ వ్యవసాయాన్ని పట్టించుకుంటాడా అంటే మా ముఖ్యమంత్రి పట్టించుకునే ఆలోచన లేదు. ఎందుకంటే మా వ్యవసాయ శాఖకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు కూడా ఎరువులకు సంబంధించిన యాప్ అన్నారు, ప్రయోగాత్మకంగా విప్లవాత్మకమైన చేసిన కొన్ని జిల్లాలకు సంబంధించి సక్సెస్ అయింది అన్నారు. దాని అతిగతి లేని పరిస్థితి కనబడింది. ఆ తర్వాత ఎరువులకు సంబంధించి ఇంకా లైన్లోనే నిలుస్తున్న పరిస్థితి, అది కూడా మనం చూసాం. దాంతోపాటు ఇప్పుడు ఏంది, అతి త్వరలో కూడా ఏంటి అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోగానే ఇక మోటార్లకు మీటర్లు కూడా బిగించే పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పండించిన పంటకు 500 బోనస్ అన్నారు, ఆచూకీ లేదు, పెట్టుబడి సాయం లేదు. రైతు చనిపోతే రైతులకు సంబంధించిన బీమా అనేది కూడా అప్పటి ప్రభుత్వం పెట్టింది, అది కూడా అతిగతి లేని పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తారా అంటే రైతులు 1000% చేయరు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, పంట లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఆ భూతల్లిని నమ్ముకొని మాత్రమే వ్యవసాయం చేస్తారు. సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంది అంటే, పూర్తి స్థాయిలో కూడా ఈ టకీ లేదు, టకా లేదు, టుక్ లేదు, ఏదీ లేదు. రైతు భరోసా అనేది మీ మెసేజ్లో రావాలంటే ఎన్నికలు ఉండాలి ఈ ప్రభుత్వానికి. అది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా చూద్దాం. పేదలకు పంచేందుకు భూమి లేదు, కానీ అమ్మేందుకు మాత్రం భూమి ఉన్నది.
పేదలకు పంచడానికి భూమి లేదు, కానీ భూములను అమ్మడానికి వేలం వేయడానికి భూములు ఉన్నాయి. ఎట్లా మాట్లాడతారండి ఇట్లా అబద్ధాలు? భూములను వేలం వేయడానికి ఉన్నది, భూములను అమ్మడానికి ఉన్నది, భూములను పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భూములు లేవాట. మళ్ళీ దాంతోపాటు అందుకే ఆ భూములు లేక విద్యాశాఖ మీద పడుతున్నారు, విద్యాలయాల మీద పడుతుంది. గత ప్రభుత్వాలే పనిచేస్తాయి, మేము ఇచ్చేందుకు ఏమీ లేదు, మంచి విద్య అందించడం తప్ప. మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ పర్యటన, జడ్చెల్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ IIIT నిర్మాణానికి భూమి పూజ చేసిండు మా సారు. ఏంది అంటే దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం అంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం 13.82 లక్షల ఎకరాల భూమి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి 76,000 ఎకరాలు ఉన్నది, దాదాపుగా 30,749 హెక్టార్లకు సంబంధించి పరిశ్రమ అవసరాల కోసం సిద్ధంగా ఉన్నది. భూమి లేదు అని సార్ చెప్తాడు, కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి బయటికి చెప్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, వాటిని ఎట్లా అమ్మాలి, వాటిని అమ్మి ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఆదాయాన్ని ప్రభుత్వానికి అంటే పథకాలకు పెట్టకపోయినా ఏదో ఒక దానికి దుబారా ఖర్చు అయితే పెట్టాలి కదా. దుబారా ఖర్చులే ఎక్కువ పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మంచి కంటే దుబారా ఖర్చులే ఎక్కువ చేస్తున్నదని ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. మీరు ఎటువైపు అయినా చూడండి అన్న, ఏ దిక్కు వైపు అయినా చూడండి, చాలా చోట్ల కూడా జరిగే ప్రయత్నాలు ఇవే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అనుకుంటారు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏది భూములు లేవని రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట పచ్చి అబద్ధం. అది నేను చెప్తున్నా కదా, ప్రభుత్వ భూములు ఎందుకు లేవండి, 76,000 ఎకరాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ రాసుకొచ్చి చూడురి. రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13.82 లక్షల ఎకరాల భూమి ఉంది. పారిశ్రామిక భూ బ్యాంకు లెక్కల ప్రకారం పరిశ్రమల స్థాపనకు తక్షణమే అందుబాటులో ఉన్న భూమి విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం వద్ద ఉన్న సుమారు 76,000 ఎకరాలు 30,749 హెక్టార్ల భూమి పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధంగా ఉంది. మన తర్వాతే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్ట్లో వెల్లడించింది. రాష్ట్రానికి ప్రభుత్వ భూములే అతిపెద్ద ఆస్తిగా మారాయని కూడా నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనబడింది. మరి ముఖ్యమంత్రి చెప్పేది అబద్ధమే కదా, ముఖ్యమంత్రి చెప్పేది పచ్చి అబద్ధమే. ఇన్ని భూములు పెట్టుకొని భూములు లేవంటారు, మరి ఇప్పుడు ఏమనాలి? ఈ విషయంలో ఒకసారి మీరే ఆలోచించండి. భూములు లేవంటున్నాడు కదా, భూములు ఎన్ని ఉన్నాయి కదా, భూముల విషయంలో లేవు అని చెప్తూ పూర్తి స్థాయిలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకేముంటుంది అంతకు మించి